తోటలో చక్రిని పట్టుకున్న దుర్గ మనుషులు. దుర్గ ద్వారాగా చక్రి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి. కుప్పకూలిన చక్రి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు దుర్గ ద్వారా మహాలక్ష్మి ఏ నిజాన్ని తెలుసుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నేను ఒక మంచి కుకింగ్ చేస్తూ మీకైతే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు చక్రి గురించి ఏ నిజం బయటపడిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మిలో కాస్త కూస్త మార్పు అయితే మొదలవుతుంది. చక్రితో కాస్త చనువుగా ఉండడం మొదలు పెడుతుంది. అది చూసిన కేశవ కన్నా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చక్రితో అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అన్నట్టుగా ఊరంతా తిరిగి వద్దాము, నీకు ఇక్కడే ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి చక్రిని అడుగుతుంది మహాలక్ష్మి. అయితే అలా అడిగేసరికి చక్రి నీ పంట పండిందిరా ఈరోజు, మహాలక్ష్మి గారు స్వయంగా నిన్ను బయటికి తీసుకువెళ్ళమని అడుగుతున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకువెళితే బాగుంటుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ బయటికి వచ్చి సైకిల్ తీస్తాడు. దీని మీద ఎలా ఎక్కాలి అని చెప్పేసి అంటూ ఉండి, కానీ మీ డబ్బున్నోళ్ళతో ఇదే మోలోకమండి, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, రిచ్గా మాత్రం పెంచుతారు, బాధ్యతగా పెంచరు అని చెప్పేసి సైకిల్ ఎలా ఎక్కాలో నేర్పించి సైకిల్ ఎక్కించుకుని ఊరంతా తిరుగుతాడు. అలా సైకిల్ వెనకాల కూర్చుని ఉంటే ఇలా కూర్చుంటే పడిపోతారు, అసలే ఈ రోడ్లు సరికాదు అని చెప్పి మధ్యదారిలో కొంతమంది చెప్పడంతో ఇక సైకిల్ వెనుక నుంచి ముందుకొచ్చి కూర్చుంటుంది మహాలక్ష్మి. అయితే అలా కూర్చున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చక్రి. ఇక తన భార్యని ఊరంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఒక తోట కనిపిస్తుంది. చక్రి గారు, ఆ తోట ఏదో చాలా బాగున్నట్టుంది, అందులోకి సరదాగా వెళదామా? సరే పదండి వెళదాం అని చెప్పేసి ఇక చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరుతాడు. ఈలోగానే ఇక్కడ చూస్తే నారాయణ వచ్చి అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి, ఎవరి గురించి? వదన గురించేనా? అవును. ఎక్కడికి వెళ్ళింది? తనకు అసలే చేతులు బాగాలేదు కదా, ఎక్కడుంది అని చెప్పేసి అంటూ ఉండగానే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. ఏంటి, బయటికి వెళ్ళారా? చక్రి ఎక్కడికి వెళ్ళాడు? అయినా బయటికి వెళ్ళడం ఏంటి? అదేంటి, ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి అంటూ ఉంటాడు కన్నా. అవును, ఎందుకు అంతగా షాక్ అవుతున్నావు? కేవలం బయటికి మాత్రమే వెళ్ళారు, ఊరు చూడ్డానికి వెళ్ళారు, అయిన వాడిని ఒంటరిగా ఎందుకు పంపించారా మీరు? మీరెవరో ఒకరు తోడుగా వెళ్ళాలి కదా. వాడి భార్యతో వెళ్ళాడు, అలాంటప్పుడు మేమెలా తోడుగా వెళ్తాము? అయినా ఇది మన ఊరు కాదు. అదేంటి మన ఊరు కాదంటావేంటి? ఇదే కదా మన ఊరు, మన ఊర్లో మనం తిరగడానికి భయమేంటి? లేదురా, వాడిని ఒంటరిగా పంపించకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటుండగా, ఏంటి వచ్చేటప్పుడు జరిగిన అటాక్ తలుచుకుని భయపడుతున్నావా? వాడికి ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక కేశవ కన్నా చెప్తూ ఉంటారు. ఏమైందిరా, ఏమైంది నాన్న? అదే చక్రి బయటికి వెళ్ళాడంట కదా. అవునా, చక్రి బయటికి వెళ్ళాడా? అవునన్నయ్య, చక్రి బయటికి వెళ్ళాడు, కానీ ఇక్కడ చూస్తే ఇదిగో ఈ నారాయణ తెగ టెన్షన్ పడిపోతున్నాడు, ఒంటరిగా ఎందుకు వదిలారు అని చెప్పేసి వాడు చూస్తే వాడి భార్యతో కలిసి హ్యాపీగా బయటకైతే వెళ్ళాడు. అలాంటప్పుడు ఆగమని మేమెలా చెప్పగలం? ఏంటి నాన్న, ఎందుకు భయపడుతున్నావు? ఏం కాదులే, వాడు క్షేమంగానే తిరిగి వస్తాడు, నువ్వేం కంగారు పడకు. అంతకీ రాకపోతే కాసేపు చూసి మనం కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అలా వెళ్దాం, ఈ ఊరు చిన్నదే కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మనకి కనిపిస్తారులే, మహాలక్ష్మి సరదాగా తీసుకువెళ్ళమన్నట్టుంది, పోనీలే వెళ్ళని అని చెప్పి అంటూ ఉండగానే, మీకేం తెలుసురా నా గురించి, నా టెన్షను మీకేమవుతుందో అన్న భయం, ఎక్కడికి వెళ్తే ఏ నిజాలు బయటపడతాయో ఆ తర్వాత మీరేమైపోతారో అన్న భయం రా నాకు అని మనసులో అనుకుంటూ చక్రి కోసం మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగానే ఇక ఆలస్యం అయిపోతుంది. ఇంక ఇలా కాదు, నా వల్ల కావడం లేదు, ఇక్కడుంటే వాడు ఎక్కడున్నాడో, ఏ టెన్షన్లో ఉన్నాడో నాకు చాలా కంగారుగా ఉంది, వాడిని వెతుక్కుంటూ నేను వెళ్తాను. అసలే ఆ దుర్గకాడు పగబట్టిన పాములా తిరుగుతున్నాడు, ఏ సమయంలో ఎవరు దొరుకుతామా అని చూస్తున్నాడు, ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ దుర్గగాడి చేతికి చక్రి చిక్కకూడదు అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ బయలుదేరుతాడు నారాయణ. అయితే ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదులే, ఇక్కడికే. నువ్వు చక్రి కోసం వెళుతున్నావా? లేదులే, నేను వస్తాను,
కాసేపు చూసి చక్రి రాకపోతే మీరు కూడా వాడెక్కడున్నాడో చూడండి. ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నాడు? పైగా నాన్నే నిజాన్ని చెప్పడు. అసలు ఏం జరిగింది? అసలు చక్రి ఎందుకు బయటికి వెళ్ళాడు? వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో. పోనీలే వాడు వచ్చేస్తాడులే అని చెప్పేసి తన మనసుకి తను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు మాధవ్. అయితే ఈలోగా ఇక గాయత్రి మాధవ్ దగ్గరికి వస్తుంది. బావా, ఏంటి గాయత్రి, ఇక బయలుదేరుతున్నారా మీరు? రేపు ఉదయాన్నే బయలుదేరుతాం బావా. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ మంచి మనసుకి మనీషా లాంటి భార్య రావాలని కోరుకుంటున్నాం. ఏంటి అలా మాట్లాడకూడదు. వాళ్ళ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా మనకి మనం ఊహించుకోకూడదు అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. లేదు బావా, ఆ రోజు నేను చూశాను కదా, రుద్రాంబిక అమ్మవారు ఆవిడ మీదకి వచ్చింది. ఆవిడ మీ ఇద్దరి మీద పువ్వులు వేయడం చూశాను. మీ ఇద్దరిని రుద్రాంబిక అమ్మవారు దీవించింది. మీ ఇద్దరే కాబోయే భార్యాభర్తలని అక్కడ అర్థమవుతుంది అని చెప్పేసి ఇక గాయత్రి అంటూ ఉంటుంది. చూద్దాం విధిరాత ఎలా ఉందో, లేనిపోని ఆశలు పెంచుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాధవ్. అయితే సరే వెళ్ళు, మళ్ళీ అత్త వస్తే గొడవ చేస్తుంది. అవును, అయినా అమ్మవారు చెప్పింది కదా నోరు అదుపులో పెట్టుకోమని. కానీ దాని నోరు ఎప్పుడు అదుపులోకి వస్తుందిలే. అలా అదుపులోకి వచ్చుంటే మన పరిస్థితులు ఇలా ఎందుకు ఉండేవి అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. అలా గాయత్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత చక్రి గురించి కంగారు పడుతూనే ఉంటారు ఇక్కడ అందరూ కూడా. ఇక్కడ తోట అంతా చూస్తూ ఉండగానే ఈలోగా ఎవరు వాళ్ళు మన తోటలోకి వచ్చారేంటి అని దుర్గా అడుగుతూ ఉంటాడు అక్కడున్న మనుషుల్ని. ఇంకెవరు వాళ్ళు? మీ అక్క కొడుకు కోడలు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తారు. ఏంటి, మా అక్క కొడుకు కోడలునా? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎంత ధైర్యం వాళ్ళకి ఇక్కడికి రావడానికి? ఈ దుర్గ తోటలోకి వస్తారా? అసలు వాళ్ళని వెళ్తున్నామయ్యా, వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకొస్తాం మీ ముందుకి అని చెప్పేసి అంటూ రౌడీలైతే వాళ్ళ వెంట పడతారు. ఈలోగా ఆ తోటలో హ్యాపీగా మహాలక్ష్మి చక్రి తిరుగుతూ ఉంటారు. మహాలక్ష్మి గారు, తోట నచ్చిందా? అవును చక్రి గారు, చాలా బాగుంది. ఈ తోటలో ఇలా ఎంత హాయిగా ఉందో. ఇలాంటివి మన సిటీ లైఫ్లో ఎక్కడొస్తాయి? ఇలాంటి తోటలు, పొలం గట్లు, గుడి, ఆచారం, సాంప్రదాయం ఇవన్నీ పల్లెటూరుల్లో మాత్రమే చూడగలిగేవి. పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళం ఇక్కడ ఉండలేంలేండి. ఏదో సరదాకి రావడమే తప్ప నిత్యం ఉండాలి అంటే పల్లెటూరి వాళ్ళు మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఏదైనా చిన్నది జరిగితే దాన్ని పెద్దదిగా చేసి ఊరందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళను వెలివేసేస్తారు. పల్లెటూరికి పట్టణానికి ఆ తేడా అయితే ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అవునవును, పల్లెటూరులో ఏం జరిగినా ప్రతి ఒక్కరింటికి తెలుస్తుందంట. అయినా పట్టణంలో మాత్రం తక్కువ ఏంటి? మీ ఇంటి గురించి మీ వీధిలో అందరికీ తెలుసు కదా. అది కేవలం వీధి వరకే ఉంటుంది. ఇదైతే ఊరంతా పాకిపోతుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళను వేలెత్తి చూపిస్తూ ఉంటారు, తప్పు చేసినా చేయకపోయినా. చక్రి గారు, మీరేదో జీవితాన్ని కాచి వడపోచినట్టుగా చాలా బాగా మాట్లాడుతున్నారే అని చెప్పేసి ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఇలా వెళుతూ ఉండగానే ఈలోగా అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి అడ్డుపడతారు. ఏయ్, మా తోటలోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుండగా, ఏంటి ఇది మీ తోట? మేము ఏమీ ఇక్కడ తీసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. ఇలా సరదాగా కాసేపు చూసిపోవడానికి వచ్చామంతే. సరదాగా చూడడానికి ఈ తోటే దొరికిందా? మిమ్మల్ని ఏంట్రా, మమ్మల్ని ఏం చేస్తావు? అయినా మేమేమైనా ఈ తోటలో దొంగతనానికి వచ్చామా? ఏ చెట్టుకు ఉన్న మామిడి పండుని ఏమైనా తీసామా? ఏం తీయకుండా ఎందుకు మా మీదకి కావాలని గొడవకు వస్తున్నారు? తోటన్న తర్వాత ఎవరైనా సరదాగా చూడకుండా ఉంటారా? సరదాగా చూడడానికి వచ్చాం, అందులో తప్పేముంది? తప్పుంది. నువ్వు మా తోటకి రాకూడదు. నేను రాకూడదా? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అయినా ఏంట్రా బాగా వల్గర్గా సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి ఇక చక్రిని ఏదో రకంగా రెచ్చగొట్టి చక్రిని పట్టేసుకుంటారు ఆ రౌడీలైతే. ఏ వదలండి, ఆయన్ని వదలండి. ఆయన ఏం తప్పు చేశారని, ఆయన నేను సరదా పడ్డానని ఈ తోటకి తీసుకొచ్చి చూపించడానికి వచ్చారంతే, అంతకు మించి ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన వదిలిపెట్టండి అని చెప్పేసి అంటూ ఉండగా, ఒరేయ్ వదలండిరా, నా సంగతి మీకు పూర్తిగా తెలియదు.
నా జోలికి వచ్చినా ఊరుకుంటానేమో కానీ తను మాత్రం బాధపడితే నేను ఊరుకోను. నన్ను వదిలిపెట్టండి. తను బాధపడడానికి లేదు అని చెప్పేసి ఇక చక్రి అయితే వాళ్ళను తిరగబడి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి పట్టుకునేసరికి చక్రికి తప్పించుకునే అవకాశం ఉండదు. ఈలోగానే దుర్గ వాళ్ళ ముందుకొస్తాడు. దుర్గని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. ఏంట్రా గింజుకుంటున్నావేంటి? ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు నా చేతిలో చిక్కిన చేప పిల్లవి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి? ఎవరు నువ్వు? ఎందుకు మా మీద నీకు పగ? మేము మీ తోటకొచ్చి మిమ్మల్ని ఏం చేయలేదు కదా. కనీసం మీ తోటలో ఒక పండు కూడా తీసుకోలేదు. ఎందుకు పట్టుకున్నావు? అసలు ఎవరు నువ్వు? నేనెవరైతే నీకెందుకురా? అసలు నువ్వెవడవురా? ఆ కుటుంబంలో ఉన్నావు అని చెప్పి అంటూ ఉండగానే, ఆ కుటుంబమా? ఏ కుటుంబం? నారాయణ కుటుంబం. ఆ హంతకుడింట్లోకి నువ్వెలా వచ్చావు? నేను నారాయణ కొడుకుని. నువ్వు మా అక్క కొడుకు వెంట్రా? ఏంటి? మీ అక్క? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు మీరు? అవును, నేను నారాయణ భార్య, తమ్ముణ్ణి. నారాయణ మా అక్కని చంపేశాడు. వాడొక హంతకుడు. వాడికి నువ్వు కొడుకుని అంటావేంటి? మరి మీ అక్క కొడుకును కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగానే, నా అక్క కొడుకు నాకెందుకు తెలియదు. మా అక్కకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాడి చుట్టూ 4 కొడుకులు తిరుగుతున్నారేంట్రా? అసలు ఆ రుద్రాంబిక అమ్మవారు మా అక్కకి ఇచ్చింది ఒక కొడుకుని. ఆ అమ్మవారి సాక్షిగా తను ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అలాంటిది 4 కొడుకుల్ని వాడు వెంటేసుకుని తిరగడం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చారా మీరందరూ? వీడిని చంపిపాడేంట్రా? ఆ నారాయణకి బుద్ధి వస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటండి అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. చక్రి, కేశవ, మా పెద్ది ముగ్గురు అన్నదమ్ములు, ఒకే తల్లి బిడ్డలు. అలాగే కన్నా ఆ నారాయణ గారి 2వ భార్య కొడుకు అనేసరికి పక్క 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 నవ్వుతాడు దుర్గా. ఏంటి? చక్రి, కేశవ? అసలు చక్రి, కేశవ ఎవరు? నా అక్క కొడుకు మాధవ. వాడు ఇక నారాయణకి మా అక్కకి పుట్టిన సంతానం. ఆ రుద్రాంబిక ఇచ్చిన వరం. అలాంటిది వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళు నారాయణ కొడుకులే కాదు, నా అక్క సంతానమే కాదు అని చెప్పనేసరికి, ఇక వీడిని నేనెలా వదిలిపెడతాను? వీడిని చంపేస్తాను అని చెప్పేసి ఇక అక్కడ నిజం చెప్తులోకి ఓ పక్క చక్రికి పెద్ద షాక్ ఎదురవుతుంది. అలాగే ఒక పక్క మహాలక్ష్మి కూడా షాక్ ఎదురైపోతుంది. ఇంకొక్కసారే అక్కడున్న రౌడీలను అదే కోపం, అదే బాధలో చితక బాధేస్తాడు. చంపేస్తాను. ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో నేను వెళ్ళి తేల్చుకుంటాను. అది నిజమైనా అబద్ధమైనా సరే నా కుటుంబం జోలికి మాత్రం నువ్వు రావడానికి లేదు. నా కుటుంబంలో ఎవ్వరికి ఏం జరిగినా సరే నిన్ను బ్రతకనివ్వను నేను. నువ్వు నాకు మేనమామ అవుతావో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎంతవరకు కరెక్టో వెళ్ళి తేల్చుకుంటాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా వాళ్ళకి ఏదైనా జరిగితే ఇక అక్కడికక్కడే నువ్వు చస్తావని చెప్పేసి మేనమామకి గట్టిగానే బుద్ధి చెప్తాడు. అలా బుద్ధి చెప్పి చక్రి చాలా బాధగా బయలుదేరుతాడు. ఏంటండి ఇదంతా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు అని చెప్పేసి ఇక చక్రి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అతను అన్న మాటల్ని అలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఏడుస్తూ చక్రిని హగ్ చేసుకుంటుంది మహాలక్ష్మి. చక్రికి ఎలా ధైర్యం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఇక అలాగే ఇంటికి బాధపడుతూ వెళ్ళిపోతారు చక్రి, మహాలక్ష్మి ఇద్దరు కూడా. నారాయణ నారాయణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు చక్రి. అయితే ఏంట్రా నాన్నని ఎందుకు పిలుస్తున్నావు? నాన్న నీకోసమే వెళ్ళాడ్రా. నిన్ను ఒంటరిగా ఎందుకు పంపించావు అని చెప్పేసి మా మీద కోప్పడ్డాడు. పైగా నువ్వు వచ్చేసావు కదా, వచ్చేస్తాడులే, నీకేం కాలేదు కదా. నారాయణ రావాలి. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నాకు నారాయణ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉండగానే మహాలక్ష్మి కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? వీడిని ఎవరైనా ఏదైనా అన్నారా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందండి? ఏం జరిగింది వదినా అని ముగ్గురు అడుగుతూ ఉంటారు. ఈలోగా నారాయణ వస్తాడు.
ఏరా, ఆయన నిన్ను ఈ ఊరు చూడడానికి ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళావు? ఏ వెళితే రహస్యాలు తెలిసిపోతాయని భయపడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? అవును, నేనెవరిని? నేను ఎవరిని? పిచ్చి పట్టిందా? నువ్వు నా కొడుకువే కదా. నేను ఎవరిని అని అడిగాను. అబద్ధం చెప్పమని అడగలేదు, నిజం చెప్పమని అడుగుతున్నాను. నిజం మాత్రమే చెప్పు. నేను ఎవరిని అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు నా కొడుకువే, నీకు ఇంక ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నాకు నిజం తెలిసిపోయింది. నేను నేను ఇక నీ కొడుకుని కాదు అని నాకు తెలిసిపోయింది. ఏంటి? నా కొడుకు కాదా? ఎవరు చెప్పారు? ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారేమో ఈ ఊరి జనం. నువ్వు నా కొడుకువే. లేదు నారాయణ, నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి అనేసరికి అప్పుడు ఎమోషనల్ అవుతూ ఇక బాధపడుతున్న చక్రిని పట్టుకుంటాడు. ఏం చెప్పమంటావురా? నిన్ను అలాగే కేశవని మీ అమ్మ ఇష్టపడి తెచ్చుకు పెంచుకుద్దురా. మాధవ మాత్రం మా కన్న కొడుకు, కానీ మీరు మిమ్మల్ని ఇష్టపడి తెచ్చుకొని పెంచుకున్నాంరా. అలానే మీరు మా కొడుకులు కాదు అని కాదు, మీరు మా కన్న కొడుకులే. మిమ్మల్ని మేము అలాగే పెంచుకున్నాం. మీరెవరో మీకే తెలియకుండా పెంచుకున్నాం. ఈ ఊరు వచ్చిన క్షణం నుంచి భయపడుతూనే ఉన్నాం. నిజం ఎక్కడ బయటపడిపోతుందో, ఎక్కడ మళ్ళీ మీరేమైపోతారో. కన్నాగాడికి మీ అమ్మ వాడి కన్న తల్లి కాదనేసరికి వాడు ఇక తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు అలాగే కేశవ నాకేమీ కారు అని తెలిస్తే మీరు తట్టుకోలేరని ఈ నిజాన్ని చెప్పలేదురా. మీరంటే నాకు ప్రాణం. నా నలుగురు కొడుకులు నాకు సమానం. నా కొడుకు మాధవ్తో సమానంగానే మిమ్మల్ని కూడా చూసుకున్నాను. మిమ్మల్ని కూడా అలా ప్రాణంగానే పెంచుకున్నాను. మీ నలుగురిలో ఎప్పుడూ నేను భేదాభిప్రాయాలు చూపించలేదు. కాకపోతే మాధవ నాన్న అనే గౌరవం ఇస్తాడు కాబట్టి వాడిని మరింత ప్రేమగా ఇక వాడికి విలువనిస్తూ వచ్చాను. వాడిని ఎప్పుడూ ఏ మాట అనలేదు. వాడు ఎప్పుడూ తల వంచుకుని మంచితనంగా పోతాడు కాబట్టి మీరు నన్ను తిడుతూ ఉంటారని మిమ్మల్ని అస్తమాను ఏదో ఒకటి అంటూ మీతో వాదన పడుతూ ఉంటాను. మీ మీద ప్రేమ లేకు కాదురా, మీరంటే నాకు ప్రాణం. నా భార్య మిమ్మల్ని చనిపోతూ నా చేతిలో పెట్టింది. మిమ్మల్ని నేను నా బిడ్డలుగా పెంచుకున్నాను రా అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా నారాయణ బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టేసేసరికి వాళ్ళ జన్మ రహస్యాన్ని తెలుసుకున్న కేశవ అలాగే చక్రి ఇంకా ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళు ఇంతకాలం మాధవ సొంత తమ్ముళ్ళని ఆ ఇదితోనే పెరిగారు. కానీ ఒక్కసారే మాధవకు అలాగే ఆ తమ్ముడికి సంబంధమే లేదని, అసలు ఇక వాళ్ళ ముగ్గురు కూడా మాధవ సొంత తమ్ముళ్ళు కాదు అనే నిజాన్ని తెలుసుకునేసరికి వాళ్ళు ఒక్కొక్కరిగా ఎమోషనల్ అవుతూ ఏడవడం మొదలు పెడతారు. ఎందుకురా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు మీరు సొంత అన్నదమ్ములు కాదు అంటే వెళ్ళిపోతారా? దూరంగా వెళ్ళిపోతారా? అసలు ఎందుకు ఇదంతా మీకు అవసరం ఏముంది అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే, లేదు, అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ అన్నయ్య లేకపోతే మేము బ్రతకలేము అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగానే ఇక మహాలక్ష్మి అయితే, చక్రి గారు, నిజంగా చాలా బాధగా ఉంది. మీ గురించి తలుచుకుంటుంటేనే మీరు అక్కడ పెట్టిన కన్నీళ్ళు నా మనసుని ఇంకా కదిలిస్తూనే ఉన్నాయి. మీ ఇంట్లో ఇన్ని రహస్యాలు ఉన్నా నిజంగా నారాయణ మిమ్మల్ని ఎంతో గొప్పగా చూసుకుంటూ వచ్చారు. ఈయన ఎంతో గ్రేటు. ఇలాంటి తండ్రి దొరకడం మీ అదృష్టం. అలాంటి అన్న మీకు తోడవడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. మీరు సొంత తోడబుట్టిన వాళ్ళు కాదు అనే విషయాన్ని ఇక్కడికిక్కడే మర్చిపోండి. మీరు నలుగురు తోడబుట్టిన అన్నదమ్ములే. ఆ విషయం ఎవరి దగ్గర చెప్పనవసరం కూడా లేదు. మీ నలుగురు సమానమే. ఇక ఆ విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ నలుగురికి నేను తోడు అని చెప్పేసి ఇక వాళ్ళకి తోడుగా నీడగా ఉంటానని, చక్రికి జీవితమంతా తోడుంటానని చెప్పేసి మహాలక్ష్మి మాట అయితే ఇస్తుంది. అలా మహాలక్ష్మికి చక్రి గురించి గుండె పగిలే నిజమైతే తెలుస్తుంది. చక్రి విషయంలో జాలి, ప్రేమ
రెండు మొదలవుతాయి మహాలక్ష్మికి. చక్రి ఎమోషనల్ చూసి తను కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక అలా మొత్తం మీద దుర్గ ద్వారాగా ఒక పెద్ద రహస్యం అయితే బయటపడుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.